హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నా బల్క్ ఆర్డర్ అని చెప్పాను కదా. సో బల్క్ ఆర్డర్ అయితే ఈ రోజు నుండి అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ముందు దానికి ఒక 2.5 by 2 feet సైజ్ బాక్స్ అయితే ఇప్పుడు నేను తయారు చేస్తాను. ఆ బాక్స్ లోపల మొత్తం ఇంకా ఇంటీరియర్ డిజైనింగ్, స్టాచ్యూస్, ఇవన్నీ 1 by 1 మీరు నా ఛానల్ ఫాలో అయితే 1 by 1 మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే బల్క్ ఆర్డర్ అట్ ఎ టైం నేను 6 ప్రాజెక్ట్స్ చేయాలి. సో 6 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్లీ కంప్లీట్ అవుతూ ఉంటాయి. బట్ బ్రేక్ టు బ్రేక్ అంటే బ్రేక్ డౌన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో కంటిన్యూ వీడియోస్ చూడండి, అప్పుడే మీకు మొత్తం ఈ జర్నీ అంతా మీకు అర్థమవుతుంది. సో ఇట్ ఆల్మోస్ట్ 1 year పాటు ఈ రకంగానే జర్నీ అంతా ఉండబోతుంది అనమాట. సో స్టార్టింగ్ నేను బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మా ఎంప్లాయ్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాడు. అస్సలు బ్రేక్స్ అడగట్లేదు, నేనే అడిగి అప్పుడప్పుడు బ్రేక్స్ ఇస్తున్నాను. సో గైజ్, నా 3D ప్రింటర్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఒకవేళ కరెంట్ పోతే ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. బట్ స్టిల్ దానివల్ల జరిగే ఎర్రర్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇంకా అటువంటి ఎర్రర్స్ క్రియేట్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే యూపీఎస్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. బట్ కరెంట్ ఆల్రెడీ పోయి వచ్చిందనమాట. సో అందుకే ప్రింటర్ అయితే స్టాప్ అయింది. అండ్ అది డ్రిప్ అయిపోతుంది కిందకి. కరెంట్ వచ్చింది బట్ ఇది ఆన్ అవ్వలేదు ఏంటి? ఓకే, మమ్మీ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఓకే అమ్మా. సో దీన్నైతే దీన్ని రీస్టార్ట్ చేసే ముందు యూపీఎస్ పెట్టేస్తాను. యూపీఎస్ పెట్టి రీస్టార్ట్ చేసుకుంటాను. సో ఇది ఓపెన్ చేస్తున్నా. అమెజాన్ వాళ్ళు చాలా మంచి టేప్స్ వాడతారు. అబ్బా, నాకు చాలా ఇష్టం. పర్వాలేదు. సో పర్వాలేదు, ఈ కంపెనీ రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా అసలు యాక్చువల్లీ త్వరగా ఏది డెలివరీలో ఉందో ఆ ఐటమే నేనైతే చూస్ చేసుకున్నాను. సో ఈ ఐటమ్ అయితే దొరికింది. అండ్ ప్యాకింగ్ చాలా బాగుంది. వారంటీ కార్డ్, థర్మోకోల్ క్వాలిటీ అయితే బాగాలేదు. ఇల్లంతా ఈ బాక్సెస్ ఎక్కువైపోయి మధ్య నాకు తెగ డెలివరీస్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ టైం తీసుకున్న
దీనిలానే ఇది కూడా ఉంది, చాలా బాగుంది. సో పనిలో పని ఈ టేబుల్ అంతా కూడా నేను క్లీన్ చేస్తాను, సో దట్ నా 2D ప్రింటర్ అండ్ 3D ప్రింటర్ పక్క పక్కనే ఉంటాయి. 2 minutes. సో కరెంట్లీ ఆ యూపీఎస్ డెడికేటెడ్గా నా 3D ప్రింటర్కే యూస్ చేస్తాను. సో నా ప్రింటర్ ఏమో పక్కన ఉంది. ఇప్పుడు నా టేబుల్ మెస్సీ అయింది, బట్ నా టేబుల్ నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను. ముందు ప్రింట్ని అయితే రెజ్యూమ్ చేయాలి. ఓకే, నేను ఆన్ చేశాను. ఓకే, పవర్ సప్లై బాగుంది. 3D ప్రింటర్ కూడా ఆన్ చేశాను. ఇప్పుడు చూడాలి ప్రింట్ అయితే కంటిన్యూ అవుతుందో లేదో. ఫస్ట్ నేను కంటిన్యూ చెయ్యాలి. ముందు హీట్ ఎక్కాక నేను కంటిన్యూ చేస్తాను. బెడ్ అండ్ ప్రింటర్ టెంపరేచర్స్ అయితే రేజ్ అవుతున్నాయి, నాజిల్ అండ్ బెడ్. పర్వాలేదు, ప్రజెంట్ అయితే అసలు టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే నాకు యూపీఎస్ ఉంది. సో యూపీఎస్ నాకు ఎక్కువ టైం రాకపోయినా కానీ అట్లీస్ట్ నేను నా ప్రోగ్రామ్ని పాజ్ చేయడానికి అయితే నాకు టైం దొరుకుతుంది అనమాట. కరెంట్ పోతే పాజ్ చేయడం అవ్వదు, అది అక్కడే ఆగిపోయి నాజిల్ నుండి అలా డ్రిప్ అయ్యి అక్కడ ఒక బబుల్లా ఫామ్ అయిపోతుంది. సో ఆ ఎర్రర్స్ అన్నీ కూడా నేను రెక్టిఫై చేయడానికి యూపీఎస్ తీసుకున్నాను, సో దట్ నాకు అట్లీస్ట్ ఒక 15 minutes యూపీఎస్ వచ్చినా నేను వచ్చి ప్రోగ్రామ్ని పాజ్ చేసుకోవడానికి అయితే నాకు టైం దొరుకుతుంది. సో నాజిల్ టెంపరేచర్ అయితే ఎందుకో రేజ్ అవ్వట్లేదు, సో చూడాలి. నాజిల్ టెంపరేచర్ ఓకే ఓకే ఓకే. సో ప్రోగ్రామ్ రీబూట్ అయిందనమాట. ఇప్పుడైతే నాజిల్ టెంపరేచర్ అండ్ బెడ్ టెంపరేచర్ రెండు కూడా రేజ్ అయ్యాయి. సో ఫస్ట్ బెడ్ టెంపరేచర్ రేజ్ అవుతుంది, సో దట్ ఆరిపోతే అవి పైకి వచ్చేస్తాయి. సో బెడ్ టెంపరేచర్ ఉంటేనే అంటిపెట్టుకుని ఉంటాయి అన్నమాట మన ఆబ్జెక్ట్స్, 3D మోడల్స్. డ్రిప్ అయితే అవుతుంది, బట్ మోస్ట్లీ అది పెద్ద ఎఫెక్ట్ అయితే చూపించదు అనుకుంటున్నాను, బట్ చూడాలి. ఒకవేళ నాకు కొంచెం టైం దొరికినా నేను ఆ బొబ్బుల్ని ఇలా ట్రిమ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. వెయిటింగ్. పెద్దగా బబుల్ అయితే ఫామ్ అవ్వలేదు. బబుల్ ఇప్పుడు ఫామ్ అవుతుంది, ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతుంది, మన ఫిలమెంట్ మెల్ట్ అయ్యి డ్రిప్ అవుతుంది అనమాట కిందకి. క్రియేట్ అయిపోతుంది బబుల్. ఓకే టైం దొరికింది. నా ఐడియా అయితే వర్కౌట్ అయింది. చూసారా బబుల్, ఈ చిన్న బబుల్ చాలు మొత్తం ప్రింట్ని డిస్ట్రాయ్ చేయడానికి. సో బబుల్ అయితే నాకు కొంచెం టైం దొరికింది, ఆ ఫ్యూ సెకండ్స్లో నేను కట్ చేసి తీసేసాను. బట్ అది ఇక్కడికి వచ్చే వరకు నమ్మకం అయితే లేదు.
అడ్డుతుందేమో అనిపిస్తుంది. యా, సక్సెస్. ఎందుకంటే ఆల్రెడీ 2 hours జాబ్ చేసింది. ఆ 2 hours అయితే వేస్ట్ అయితే అవ్వదు. మళ్ళీ అక్కడ నుండి చిన్న పార్ట్ మళ్ళీ నేను ప్రింట్ చేసుకోవాలి. ఎర్లియర్గా అలానే చేశాను. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. యూపీఎస్ విల్ టేక్ ఓవర్. సో వుడెన్ బాక్స్ అయితే రెడీ అవుతుంది. బట్ ఈ మధ్యన ఏంటంటే మీన్వైల్ నేనైతే ప్రింట్ ఇచ్చాను కదా, ప్రింట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇదేంటంటే హాఫ్ పార్ట్ అనమాట, హాఫ్ బాడీ ఆఫ్ సోల్జర్స్, ఇంకో హాఫ్ ఇప్పుడు మళ్ళీ ప్రింట్కి ఇస్తాను. సో ఫస్ట్ వీటిని ఈ బెడ్ మీద నుండి అయితే రిమూవ్ చేద్దాం. సో ఇది ప్రింట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుంది. నేనులోగా నా బాక్స్ని అయితే తయారు చేసుకుంటాను. సో బాక్స్ మేకింగ్కి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నానంటే ఫిట్టింగ్ ఇన్సైడ్ ఇస్తున్నాను. ఎందుకంటే అవుట్ సైడ్ మొత్తం మన ఇది ఫిల్ అయిపోతుంది అనమాట. సో సే హాయ్ టార్చ్ ఆన్ చేస్తాం. ఓకే, సో ఇన్సైడ్ మనకి ఏం కనబడవు బేసిక్గా. ఈ నట్టు బోల్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్మనెంట్ ఫిక్సర్స్ అనమాట. ఇవి పర్మనెంట్గా ఫిక్స్ అవుతాయి. ఇవే రిమూవ్ చేసుకుంటాం. సో బాక్స్ అయితే కొంచెం ఊగుతుంది ఎందుకంటే ఇంకా పైన ఏం ఫిక్స్ చేయలేదు. సో పైన కూడా ఫిక్స్ చేసేస్తాను. ఫిక్స్ చేసేసి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫిక్స్ చేసుకుంటాను. అప్పుడు మీకు చూపిస్తాను. సో గైస్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ బాక్స్ డైమెన్షన్స్ ఏంటంటే 2 feet by 2.5 feet అనమాట. 2.5 feet విత్ 2 feet. చిన్న గ్యాప్ వచ్చింది బట్ నో ప్రాబ్లం, అదంతా అయితే కవర్ అయిపోద్ది. సో దీని లోపల అయితే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా చేయాలి. సో దీనికి కూడా ఇంకా చాలా స్టాచ్యూస్ వస్తాయి, చాలా స్టాచ్యూస్ ప్రింట్ చేయాలి. అండ్ తమ్నెల్ ఫోటో తీసుకుంటాం. యా, సో అండ్ ప్రింట్ బెడ్ అయితే ప్రింట్ బెడ్ అయితే బాగుంది. సో బాగా వర్క్ అవుతుంది. మేబీ నైట్ 9 అయిపోవచ్చు, ఇంకా 2.5 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం ఏమో 6 అయింది. సో యా, కంప్లీట్ అయిపోద్ది, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఎండింగ్ మీకు చూపిస్తాను. ఓకే,
గైస్ టైం అయితే 11:15 అవుతుంది. యా ఆల్మోస్ట్. సో 11:15 అవుతుంది అనమాట టైము. అండ్ ప్రింట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హార్డ్లీ ఫ్యూ మోర్ సెకండ్స్ అట్ ఎనీ పాయింట్ అది అయిపోద్ది. కాకపోతే వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. అండ్ నేను నేను మళ్ళీ అట్ 12:30కి కానీ 1కి కానీ అలారం పెట్టుకొని లేచి నేను మళ్ళీ ప్రింట్ పెట్టుకోవాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైజ్. ఐ హోప్ నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకున్నాను. ఎవ్రీడే పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను విత్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సో యా, గుడ్ నైట్, టేక్ కేర్. సారీ, ఈ వీడియో మీరు మార్నింగ్ చూస్తారు. సో యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యావ్ అ గుడ్ డే గైస్, బాయ్. ఫ్యూ మోర్ సెకండ్స్ అయిపోతుంది. ఇంకొక లేయర్ అప్లై చేస్తుంది. సో ఇంకొంచెం టైం పడుతుంది. సో యా, బాయ్.